నమో గురుభ్యః. మళ్ళీ మనం కొంచెం మన భగవద్గీతను చూస్తూ వెళ్దాము. భగవద్గీతలో గురువుగారు గుణాలను బట్టి ఎట్లా మనలోని ప్రత్యయాలను, మనలోని ఆలోచనలు, మనం చేస్తున్న కర్మలను, మనం మాట్లాడుతున్న మాటలను ఐడెంటిఫై చెయ్యాలి. అవసరమైన చోట ఏ విధంగా శుద్ధి చేసుకోవచ్చు అని చూపిస్తూ వస్తూ ఉన్నారు. మనము ఇవాళ మళ్ళీ కొన్ని చూస్తూ వెళ్దాం. ముఖ్యంగా ఇవాళ టాపిక్ తపస్సు. తపస్సు గురించి చెప్తూ ఉన్నారు గురువుగారు. ఈ తపస్సుని మళ్ళీ 2 సెక్షన్స్‌లో చెప్తున్నారు. ఒకటేమో త్రికరణాలతో చేసే తపస్సు. ఒకటేమో త్రిగుణాలతో చేసే తపస్సు. త్రికరణాలతో చేసే తపస్సు ముందు చెప్పి, తర్వాత త్రిగుణాలతో చేసే తపస్సు చెప్తూ ఉన్నారు. ఒకవేళ ఇది సాధించామంటే త్రికరణ శుద్ధి సాధించినట్టే. కాబట్టి మళ్ళీ ప్రయత్నం చేద్దాము. ఇంక కొంత లోతుగా విచారణ చేద్దాము. ముందు శారీరకమైన తపస్సు అని దేన్నంటారు అని చెప్తున్నారు. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం, శౌచం, ఆర్జవం, బ్రహ్మచర్యం, అహింసా చ శారీరం తపః ఉచ్యతే. దీనికి అధికారులెవరు అని ముందు చూద్దాము. ఎందుకు అంటే దేవతలను, ద్విజులను, గురువులను, ప్రాజ్ఞులను పూజించవలసి ఉన్నది అని చెప్తూ ఉన్నారు కాబట్టి, ఇవన్నీ మనకు మన గృహస్థాశ్రమంలోని ధర్మాలుగా కనిపిస్తాయి. గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్లకు కొన్ని విద్యుక్త ధర్మాలుంటాయి. వాళ్ళు గృహస్థాశ్రమంలో ఉన్నారు అంటే కోరికలతో ఉండడం చేత వాటిని ధర్మంగా సాధించుకోవడం కోసము వాళ్ళు ఆ ఆశ్రమాన్ని స్వీకరిస్తారు కాబట్టి, ఇక్కడ చెప్పబడుతున్నది ఎవరికి అంటే గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళ కోసము శారీరకమైన తపస్సు చెప్పబడుతూ ఉన్నది. పైగా అంత మాత్రమే కాకుండా ఎవరైతే కర్మాధికారులై ఉన్నారో, కర్మల్లో ఉన్న వాళ్ళే గృహస్థాశ్రమంలో ధర్మాలు నిర్వర్తిస్తూ ఉంటారు కాబట్టి, కర్మాధికారుల కోసం చెప్పబడుతూ ఉన్న విషయము. ఒకవేళ ఎవరైనా సరే బ్రహ్మచర్యాశ్రమంలో ఉంటే, బ్రహ్మచర్యాన్ని ఆచరించటము నీకు శారీరకమైన తపస్సు అని బ్రహ్మచర్యంలో ఉన్న వాళ్ళకి చెప్పవలసిన పని లేదు. వాళ్ళు దాన్నే ప్రధానంగా చేయవలసి ఉంటుంది మరి. వానప్రస్థంలో ఉన్న వాళ్ళు కూడా బ్రహ్మచర్యం చెయ్యాలి. సన్యాసులకి బ్రహ్మచర్యమే ఉంటుంది మరి. అందుకని ఇక్కడ ప్రధానంగా చెప్తూ ఉన్నది ఎవరికి అంటే గృహస్థాశ్రమంలో ఉన్న కర్మాధికారులకు. జ్ఞానాధికారులకు ఈ విధమైన పూజనలు, సేవలు మొదలైనవన్నీ చెప్పి ఉండరు. ఎందుకు అంటే జ్ఞానాధికారులకు కర్మలు లేవు. అందుకని ఎవరికి చెప్తూ ఉన్నారు అని ముందు మనము అధికారులను ఐడెంటిఫై చేసుకుని ఇంక ముందుకు వెళ్దాము. ఎవరెవరైతే గృహస్థాశ్రమంలో ఉన్నారో, ఎవరెవరైతే కర్మ మార్గంలో ఉన్నారో, కర్మాధికారులై ఉన్నారో, వాళ్ళు ఎప్పుడైతే జ్ఞానానికి అధికారాన్ని సాధించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారో, అప్పుడు వాళ్ళు ధర్మంగా కర్మలు నెరవేర్చవలసి ఉంటుంది కాబట్టి, అటువంటి వాళ్ళు ఇటువంటి తపస్సులను ఆచరించవలసి ఉంటుంది. తపస్సు లేకుండా జ్ఞానానికి యోగ్యత కలుగదు. కాబట్టి తపించడము అత్యవసరము. ఇక్కడ గురువుగారు త్రికరణాలతో చేసే తపస్సు, త్రిగుణాలతో చేసే తపస్సు చెప్తూ వస్తూ ఉన్నారు. ఈలోగా మనం ఇంక కొన్ని రకాల తపస్సులు కూడా చూసుకుందాము. తపస్సు అన్న పదానికి ఇంక కొన్ని అర్థాలు చూద్దాము. తపస్సు అంటే తపించడము. అది కావాలి, కావాలి, కావాలి అని తపించడము తపస్సు. తపస్సు అంటే తపించడము. అంటే కృశింపచెయ్యడము. తపింపచెయ్యడము అంటే ఇంద్రియాల్లోని కోరికలను వాటన్నింటినీ కృశింపచెయ్యడము కూడా తపస్సు. తపస్సు అంటే
ఆలోచన చెయ్యడము అని కూడా అర్థమున్నది. తపస్సంటే ఆలోచించడము, విచారణ చెయ్యడము అని కూడా అర్థముంది. కాబట్టి ఆలోచన చెయ్యడము, విచారణ చెయ్యడము అన్న తపస్సేదున్నదో, అది జ్ఞాన సంబంధం గాబట్టి మానసికమైన తపస్సు. ఏదైతే ఇంద్రియాల్ని నిగ్రహించడమో, ఇంద్రియాల్ని ఎండగట్టడమో, కోరికల వెంట, విషయాల వెంట పరిగెత్తకుండా నిరోధించడం ఏదున్నదో, అది శారీరకమైన తపస్సు. ఏదైతే ఆత్మతత్వం గురించిన ఎరుక కలగాలి, 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 కలగాలి అని తపిస్తూ ఉండడమున్నదో, దాని గురించే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, మిగిలిన శాస్త్రాలన్నీ ఆ వాక్కులను చదువుతూ ఉండడం అన్నది ఉన్నదో, దాని పేరు వాచికమైన తపస్సు. ఈ రకంగా కూడా రకరకాలుగా మనం తపస్సుల గురించి విచారణ చేస్తూ ఉండాలి. మనమెంత తపిస్తున్నామో, మనము ఈ వస్తువు కావాలని ఎంత తపిస్తున్నామో, అందుకోసము ఈ వస్తువులు కాని అనాత్మలన్నింటినీ ఏ విధంగా ఎండగడుతూ ఉన్నామో, ఎంతగా తపింపచేస్తున్నామో, అందుకోసము శ్రవణ మననాదులతో ఎంతగా విచారణ చేస్తున్నాము వాక్కులను పెట్టుకుని అని చూస్తూ వెళ్ళాలి మనము. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 3 రకాల తపస్సులేవున్నాయో, అది కావాలి ఆత్మతత్వం, అదే వస్తువు నాకు కావాలి అని తపించడము, దానికోసం శాస్త్రాలన్నీ చదవడం అన్న తపస్సు. దాన్ని తపస్సుగా చెయ్యడము. అందుకోసము ఎక్కడ అవసరమైతే అక్కడ ఇంద్రియాలను నిగ్రహిస్తూ వాటిని తపింప చెయ్యడము. ఇటువంటి వాటికి ఎవరు అధికారులు అంటే ప్రతి వాళ్ళు. ఆ జిజ్ఞాస ఉన్నది ఎవరికైతే, ముముక్షుత్వం ఉన్నది ఎవరికైతే, వీటన్నింటిని వదిలిపెట్టేస్తాను అని ఎవరైతే జిహాసతో ఉన్నారో, ఇటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు ఆత్మతత్వ విజ్ఞానం కావాలని కోరుకునే వాళ్ళందరికీ గూడా, ఎవరికైతే ఈ సంసారాన్ని దాటాలి అన్న తితీర్ష ఉన్నదో వాళ్ళందరికీ గూడా ఈ తపస్సులు 3 రకాల తపస్సులు ఉండి తీరాలి. ఇంక ఇప్పుడు గురువుగారు మనకేం నేర్పిస్తున్నారో చూస్తూ వెళ్దాము. మనము శారీరకమైన తపస్సంటే, ఒక చోట కదలకుండా ఏదో ఆసనం వేసుకుని కూర్చుని, మన సినిమాల్లో ఋషులు, మునులు చేసినట్టు చేయడం అనుకుంటాం కానీ, శారీరకమైన తపస్సంటే దేవతలను పూజించడము, ద్విజులను, పండితులను, అతిథులను పూజించడము, గురువులను, పెద్దలను, పితరులను పూజించడము, ప్రాజ్ఞులను, జ్ఞానం కలిగిన వారిని పూజించడము. ఇవన్నీ గూడా శరీరంతో చెయ్యవలసి వస్తుంది. పూజించడం ఎట్లా చేస్తాము అంటే, మనము పెద్దల దగ్గరికి వెళ్ళడమో, పెద్దలు మన దగ్గరికి రావడమో, వాళ్ళ దగ్గరగా మనం కూర్చుని వాళ్ళు చెప్తూ ఉన్నది వింటూ ఉండడమో, వాళ్లకు కావలసిన సౌకర్యాలేమైనా అవసరమైనవి సమకూరుస్తూ ఉండడమో, వాళ్ళను పలకరిస్తూ ఉండడమో, వాళ్ళకి భోజనము మొదలైనవి ఏర్పాటు చేయడమో, ఇటువంటివన్నీ గూడా మనము దేహంతోనే చేయవలసి వస్తుంది. ఈ విధంగా ఎప్పుడెప్పుడు మనము చేస్తున్నా సరే, అప్పుడు మనము శారీరకమైన తపస్సుని అవలంబిస్తున్నామని మనం తెలుసుకోవలసి ఉంటుంది. పెద్దలకి సేవ చేస్తూ ఉన్నప్పుడు, గురువులకు, పండితులకు, ప్రాజ్ఞులకు సేవ చేస్తూ ఉన్నప్పుడు, వాళ్ళ కోసం కావాల్సినవి ఏవైనా మనము దేహపరంగా పనులు చేసి పెడితే కూడా అవన్నీ శారీరకమైన తపస్సులే. పెద్దలకి సేవ చేశామంటే వాళ్ళు కూర్చోడానికి, పడుకోవడానికి ఏర్పాటు చేశాము. భోజనం ఏర్పాటు చేశాము. వాళ్ళకి కావాలంటే మందులు తెచ్చిచ్చాము. వాళ్ళకి కావాలంటే పుస్తకాలు తెచ్చిచ్చాము. వాళ్ళేమైనా ఇష్టము అంటే దాని గురించి ప్రయత్నపూర్వకంగా మనము సాధించుకుని తీసుకొనొచ్చి వాళ్ళకి సమర్పించాము. ఇట్లాంటివేమైనా చేశాము అంటే అవన్నీ కేవలము దేహంతో చేస్తాము. దాన్ని తపస్సుగా మనము అనుకోవలసి ఉంటుంది. అయితే దీనికి జ్ఞానంతో సంబంధం ఏమీ లేదు. మనము పెద్దలకి అవసరమైన సౌకర్యాలు కలిగించడం ఇటువంటివన్నీ చేయడం వల్ల మనకి జ్ఞానం కలుగుతుందా అంటే జ్ఞానం కాదు కలిగేది. శారీరకమైన తపస్సు ఆచరించినట్టు అవుతుంది. జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది మళ్ళీ ఈ దేవతలకు, ద్విజులకు, గురువులకు, ప్రాజ్ఞులకు అందరికీ
అవసరమైన ఏర్పాట్లు చేసి, ఇంక తర్వాత వాళ్ళ దగ్గర కూర్చొని, వాళ్ళు చెప్తున్నది శ్రద్ధగా విని, అర్థం చేసుకుని మనం గ్రహించామంటే, అటువంటి సేవ వల్ల జ్ఞానం కలుగుతుంది. అది తర్వాత చెప్తారు. ఇంతవరకు మాత్రము దేహంతో, మన శరీరంతో, మన చేతులు, కాళ్ళు, నోరు, కళ్ళు వీటితో మనకున్న అవయవాలతో ఎవరికైనా సరే పెద్దలకు చేసే పూజ. అదంతా గూడా శారీరకమైన తపస్సులోకే వస్తుంది. ఆ తర్వాత శారీరకమైన తపస్సంటే శుచి ఆటోమేటిక్. దేహాన్ని శుభ్రం చేసుకోవడము, దానికి జబ్బులేమైనా కలిగితే అందుకు కావలసిన మందులు వేసుకోవడము, స్నానం చేయడము, పళ్ళు తోముకోవడం, తల దూకోవడం, చక్కటి శుభ్రమైన వస్త్రాలు ధరించడము, ఇటువంటివన్నీ గూడా శారీరకమైన తపస్సు. ఆ తర్వాత రుజుత్వం ఉండాలి. రుజు స్వభావం ఉండాలి. ఇంటిగ్రిటీ ఉండాలి. మనం చేస్తూ ఉన్నది ధర్మంతో కూడి ఉండాలి. మనం చేస్తూ ఉన్నవి ఈ విధంగా చెయ్యాలి అని పెద్దలేవి చెప్తూ వస్తారో వాటిని మనం చేస్తూ ఉన్నాము అంటే రుజు మార్గంలో ఉన్నాము, సన్మార్గంలో ఉన్నాము అని అర్థము. అటువంటివన్నీ శరీరంతో చేసే కర్మలేవున్నాయో అవన్నీ శారీరకమైన తపస్సు. ఆ తర్వాత బ్రహ్మచర్యము. బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్న వాళ్లకు బ్రహ్మచర్యం చెయ్యడము అంటే బ్రహ్మంలోనే చరించడము. బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నవాళ్ళు బ్రహ్మంలోనే చరించడం అంటే ఏమి అంటే వేదాధ్యయనం చెయ్యడము. బ్రహ్మం అంటే వేదము. వేదంలో చరించడము. వేదాలు చదువుకుంటూ, అర్థం చేసుకుంటూ, తెలుసుకుంటూ ఉండడం ఏదున్నదో అది బ్రహ్మచర్యము. అదే బ్రహ్మచర్యము మళ్ళీ వానప్రస్థంలో కూడా చేయొచ్చు. అయితే సన్యాసంలోకి వెళ్ళేసరికి మాత్రము బ్రహ్మచర్యం అంటే ఇంక వేదాలు పట్టుకుని వాటిని చదువుకుంటూ కూర్చోవడంతో పని లేదు. సన్యాసంలో మొత్తం అన్నీ న్యాసం చేసేస్తాం. మొత్తం అన్నీ వదిలిపెట్టేస్తాము. సర్వకర్మ పరిత్యాగం చేసినప్పుడు వేదాలు చదువుకుంటూ కూర్చోవడం అన్న పని మాత్రం ఎందుకు చేస్తాము? వేదాల్లో చెప్పినట్టు కర్మలెందుకు చేస్తాము? వేదాలు దాటిపోతాము. ఇంక సన్యాసాశ్రమంలో మాత్రం బ్రహ్మచర్యం అంటే నిజంగానే ఆత్మలో చరించడము. ఇంకా అనాత్మల్లో ఏమాత్రము సాంగత్యం లేకుండా ఉండడం ఏదున్నదో అది సన్యాసాశ్రమంలో బ్రహ్మచర్యము. ఇప్పుడు గృహస్థాశ్రమంలో బ్రహ్మచర్యం ఏమి అంటే భార్యాభర్త ధర్మంగా కోరికలను తీర్చుకోవడం కోసమే వివాహాన్ని వాళ్ళు వహిస్తారు. విశేషంగా వహిస్తారు కాబట్టి దాని పేరు వివాహము. అటువంటి సమయంలో కోరికలు కూడా ఎంతవరకు అనుమతించారో అంత మాత్రంగానే వాటిని అనుభవిస్తూ అతిగా కోరికల్లో వ్యవహరించకుండా ఉండడం పేరు గృహస్థాశ్రమంలో బ్రహ్మచర్యము. ముఖ్యంగా భార్యాభర్తలు ఏ సమయాల్లో కలిసి ఉండాలి, ఎన్ని రోజులు కలిసి ఉండాలి, ఎప్పుడు దూరంగా ఉండాలి శారీరకంగా అని ఏవేవి చెప్తూ వచ్చారో అవన్నీ ఆ నియమాలు పాటిస్తూ ఉండడము గృహస్థాశ్రమంలో బ్రహ్మచర్యము. వానప్రస్థాశ్రమంలో భార్యాభర్తలు శారీరకంగా కలవడం అన్నది లేదు గాబట్టి వాళ్లకు బ్రహ్మచర్యం అంటే ఒకటి వేదాన్ని చదువుతూ శాస్త్రాధ్యయనం చేస్తూ ఉండడము. 2 ఆత్మ గురించి విచారణ చేస్తూ అనాత్మలకి దూరంగా ఉంటూ ఉండడము. ఈ విధంగా చెయ్యాలి. నేనెక్కడున్నాను అని చూసుకుని దానికి సంబంధించిన బ్రహ్మచర్యాన్ని మనం ఆచరించవలసి ఉంటుంది. బ్రహ్మచర్యం అనగానే ఒక్కటే అర్థం ఉండదు. ప్రతి వాడికి ఒకటే ఉండదు. ఒకే రకమైన బ్రహ్మచర్యం అందరికీ వన్ సైజ్ ఫిట్స్ ఆల్ బ్లాంకెట్ స్టేట్మెంట్ లాగా ఉండదు. నేను ఏమి చేస్తున్నాను, ఏ ఆశ్రమంలో ఉన్నాను, ఎటువైపుకు వెళ్తున్నాను దాన్ని బట్టి నేను ఎటువంటి బ్రహ్మచర్యాన్ని అవలంబించవలసి ఉంటుంది అని తెలుసుకుని జ్ఞానంతో ఒకవేళ ఆచరిస్తే అటువంటివి బ్రహ్మచర్యాలు. ఇక్కడ శారీరకమైన తపస్సు గురించి చెప్తూ ఉన్నారు గాబట్టి ఆత్మలో రమించడం మొదలైనవన్నీ శరీరానికి సంబంధించిన విషయాలు కావు గాబట్టి ఇక్కడ చెప్తూ ఉన్న బ్రహ్మచర్యానికి ఒకటే అర్థము. ఇక్కడ ఈ శ్లోకము గృహస్థాశ్రమంలో కర్మ మార్గంలో ఉన్న కర్మాధికారులకు చెప్పబడుతూ ఉన్నది గాబట్టి
ఇక్కడ చెప్తూ ఉన్న బ్రహ్మచర్యం ఒకటే. గృహస్థాశ్రమంలో ఉన్న గృహస్థులు యజమానులు ఎవరున్నారో భార్యాభర్త, వాళ్ళు మన మనుస్మృతిలో సుదీర్ఘంగా చాలా శ్లోకాల్లో చెప్తూ వచ్చారు. ఏ ఏ సమయాల్లో భార్యాభర్తలు కలవచ్చు, ఏ ఏ సమయాల్లో భార్యాభర్తలు కలవరాదు, దూరంగా ఉండాలి శారీరకంగా అని చెప్పారో అవి తెలుసుకుని ఆ విధంగా ఆచరించడం వరకు మాత్రమే ఇక్కడ చెప్తూ ఉన్న బ్రహ్మచర్యము. ఆ విధంగా భార్యాభర్త గృహస్థాశ్రమంలో ఉండి కర్మలు చేస్తూ ధర్మంగా ఎంతవరకు అవసరమో అంతవరకు శాస్త్రం చెప్పిన విధంగా, స్మృతి చెప్పిన విధంగా మైథున సుఖాన్ని అంతవరకే అనుభవిస్తూ ధర్మంగా ఆ ఆశ్రమాన్ని ఆచరిస్తూ ఉంటే ఇంకప్పుడు వాళ్ళు శారీరకమైన తపస్సు చేస్తూ ఉన్నారు అని చెప్పబడుతుంది. అట్లానే అహింస. అహింస అంటే ఏ ప్రాణికి, ఏ జీవికి హింస కలగకుండా వ్యవహరిస్తూ ఉండడము. శారీరకంగా దేనికి హింస కలిగించకుండా ఉండాలి. దేనికి హింస కలగరాదు అంటే బయట ఏ ప్రాణికైనా సరే, ఏ జీవికైనా సరే, ఏ మనిషికైనా సరే, ఎవ్వరికైనా సరే మనము ఏమాత్రం హింస కలిగే విధంగా ప్రవర్తించరాదు. అట్లానే నా శరీరానికి గూడా హింస కలగరాదు. నాకేమైనా పర్వాలేదు పక్కన వాడి కోసం చేస్తాను అంటే మళ్ళీ అది హింస. నన్ను గూడా నేను హింసించుకోరాదు. అతిగా చల్లనీళ్ళ స్నానాలు చెయ్యడాలు, అతిగా గుళ్ళు అవన్నీ మోకాళ్ళ నొప్పులు అవన్నీ ఉంటే గూడా ఎక్కడానికి ప్రయత్నం చేయడాలు, అతిగా కడుపు గట్టుకుని పూజలు చేస్తూ అదే పనిగా ఇంకా కూర్చోవడాలు, ఇటువంటివన్నీ గూడా హింసలు. ఉపవాసం చెయ్యమంటే ఇంక దేహము తట్టుకోలేకపోతుంటే గూడా చేస్తూ ఉండడము ఇటువంటివన్నీ చెయ్యరాదు. హింసించరాదు అంటే దేనికి హింస ఉండరాదు. అయితే ఒక్కొక్కసారి కొంత హింస చెయ్యవలసే వస్తుంది. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు మరి వంట చేసుకోవాలి అంటే వాడి పరిస్థితి ఎట్లా ఉంటుంది ముఖ్యంగా? కావాలని హింస చేయడం అంటే ఎవరినో కిడ్నాప్ చేయడమో, మర్డర్ చేయడమో, రేప్ చేయడమో అట్లాంటి హింసలన్నీ పక్కన పెడదాము. లేదా నేనే నా చేతులు, కాళ్ళు, మెడ కోసుకుందామని ప్రయత్నం చేద్దాము. నన్ను నేనే హింసించుకుందాం ఇట్లాంటివన్నీ గాదు. ఇటువంటివన్నీ విపరీతమైనవన్నీ గాదు. మామూలు జనరల్‌గా నిజంగా సాధారణంగా ఒక శాంతంగా ఉండే మనిషైనా కూడా వాడు గృహస్థాశ్రమంలో ఉన్నాడంటే మాత్రము వాడి జీవితం ఎట్లా ఉంటుందంటే అన్ని మారణాయుధాలతోటే నడుస్తూ ఉంటుంది. వాడి బ్రతుకంతా ప్రతిరోజు మారణాయుధాలు లేకుండా, సర్వప్రహరణాయుధాలు వాడకుండా వాడు ఒక్కరోజు గూడా నడిపించలేడు. అన్నీ యుద్ధాల్లో వాటిలో ఉపయోగించేలాంటి పదార్థాలే ఉంటాయి. కత్తులు, అగ్నులు, రుబ్బురోళ్ళు, రోకళ్ళు, విసుర్రాళ్ళు అన్నీ ఇట్లాంటివే ఉంటాయి. అన్నీ కాల్చేవి, కోసేవి, దంచేవి, విరిచేవి, తుంచేవి, బద్దలు చేసేవి, ముక్కలు ముక్కలు చేసేవి, పొడుం పొడుం చేసేవి ఇట్లాంటి వాటితోటే పనుంటుంది మరి. అటువంటప్పుడు మనకు కనిపించి, కనిపించక ఎన్ని జీవులకు అపకారం చేస్తూ ఉంటామో మనము తెలిసి తెలియక. ఇవన్నీ గూడా మన ఇంట్లో వంటగదిలో ఉన్న ఏవో కత్తులు, రుబ్బురోళ్ళు, రోకళ్ళు, అగ్నులు ఇంత మాత్రమే గాదు. మూలనున్న చీపిరి కూడా హింస కోసం వాడే ఆయుధమే మరి. ఎందుకు అంటే ఊడుస్తుంటే, తుడుస్తుంటే లేదా ఒక బకెట్‌లో నీళ్లు తీసుకొనొచ్చి గుమ్మరించి ఊడ్చామంటే ఎన్ని చీమలకు, ఎన్ని క్రిములకి నాశం ఉంటుంది. ఎన్ని విధాలుగా మనము హింసలు చేస్తూ ఉంటాము ప్రతిరోజు. అసలు ఆపడం అన్నది కుదరదు. అస్సలు మన గృహస్థాశ్రమంలో పంచశూనాలని ప్రధానంగా 5 శూనాలు అంటే హింసా స్థానాలను ఐడెంటిఫై చేశారు. మరి ఇట్లా బ్రతకవలసొస్తుంది. ఇప్పుడు నిజంగా బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నవాళ్ళు
కత్తులు, రోళ్ళు, రోకళ్ళు, ఏవో విసుర్రాళ్ళు, గ్రైండర్లు, అగ్నులు, స్టవ్వులు అన్నీ పెట్టవలసిన అవసరం లేదు. వాళ్ళు పోయి ఎక్కడైనా కూర్చుంటే అన్నం పెడతారు తినొచ్చు. వాళ్ళకి ప్రాబబ్లీ ఇంత ప్రాబ్లమ్ ఉండదు. లేదా మన వానప్రస్థులు గూడా ఏవో పళ్ళు అట్లాంటివి తినొచ్చు. అది గూడా బ్రహ్మచర్యాశ్రమమైనా, వానప్రస్థమైన, సన్యాసమైనా, పళ్ళనైనా సరే, కందమూలాలనైనా సరే కొరుక్కొని తిన్నా, పోనీ కోసుకొని తినట్లేదు వాళ్ళు. కొరుక్కొని తినాలంటే గూడా నోట్లో పళ్ళు పెట్టి, అది గూడా జీవమున్నదే గదా! దాన్ని గూడా హింసించడం అవుతుంది. ఇట్లాంటి కష్టంలో ఉన్నప్పుడు మరి అహింస ఎట్లా నేను పాటిస్తాను? శారీరకమైన తపస్సు ఎట్లా సాధిస్తాను అంటే, అందుకనే శాస్త్రాలున్నాయి. తెలుసుకుని చెయ్యాలి. అహింస పాటించడం అంటే, నేనసలు దేన్ని ఎవ్వరిని హింసించనండి అనుకోని కూర్చోవడం గాదు. ఎక్కడెక్కడ హింసా స్థానాలున్నాయి, నా జీవితంలో ప్రతిరోజు నేను ఎక్కడెక్కడ ఎవరెవరిని ఏ విధంగా హింసిస్తున్నానో అని చూసుకుని జాగ్రత్త పడాలి. ఇప్పుడు మన బ్రహ్మచారి ఉన్నాడనుకోండి. బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నవాడు, మరి వాడికేమైనా అన్నం పెడితే తింటడు. ఇండైరెక్ట్‌గా అయినా సరే హింసకి వాడు పాల్పడ్డట్టే. పోనీ డైరెక్ట్‌గా పళ్ళో, కందమూలాలు తింటున్నా గూడా పళ్ళతో వాటితో వాడు తినవలసే వస్తుంది. అటువంటప్పుడు వాడు అహింసనెట్లా పాటిస్తాడు అంటే, ఇంకింతే విషయము. వాడు ఎంత మాత్రము దేహ పోషణకవసరమో అంత మాత్రమే వాడు ప్రపంచంలోని వస్తువులను పళ్ళనైనా సరే, కూరగాయలైనా సరే, కందమూలాలైనా సరే అంతవరకు మాత్రమే వాడుతూ ఇంకక్కడికి ఆపేసాడు అంటే, అది గూడా తింటూ ఉన్న కందమూలాల పైన, ఫలాల పైన, పళ్ళ పైన, వాటిపైన రకరకాల ప్రేమలు, ద్వేషాలన్నీ పెంచుకోకుండా కేవలము దేహాన్ని మెయింటైన్ చేయడం కోసం మాత్రమే అనుకుంటూ, అంత మాత్రమే తిని అక్కడికి ఊరుకున్నాడంటే వాడు, ఇంకప్పుడు అహింసను పాటించినట్టే. అట్లానే వానప్రస్థంలో ఉన్నవాళ్ళు గూడా వంటలవన్నీ చేయవలసిన పని లేదు. కానీ చేయదలుచుకుంటే చెయ్యొచ్చు. అప్పుడు కూడా వాళ్ళు వాళ్ళ నోట్లో ఉన్న పళ్ళను వాడుతూ కొరుకుతూ తిన్నా, కత్తులతో వాటితో కోస్తూ, లేదా మంటలతో వాటితో వండుకుని తింటూ, ఏదో దంచుకుంటూ పిండి జేసుకొని, ఆ పిండిని నీళ్ళతో కలిపి దాన్ని ఏదో స్టవ్ మీదో లేదా ఏదో ఒక కట్టెల పొయ్యి పైనో పెట్టుకుని వాడు వండుకున్నా గూడా ఇవన్నీ గూడా హింసా స్థానాలు. టెక్నికల్లీ ఇవన్నీ హింసా స్థానాలు. కానీ అప్పుడు గూడా వాడు ఎంత మాత్రము దేహ పోషణకవసరమో అంత మాత్రమే వాడు వాడి ఇంక ఊరుకున్నాడంటే, అప్పుడు వాడు అహింసను పాటించినట్టే. శారీరకమైన తపస్సు పాటించినట్టే. అట్లానే సన్యాసి. వాడు గూడా ఎక్కడైనా భిక్ష పుచ్చుకున్నా సరే, లేదైనా ఏమైనా రాలిపడ్డ కాయలో, పళ్ళో తీసుకున్నా సరే, ఏదో భూమిలో నుంచి వాడు వీళ్ళెవరైనా సరే బ్రహ్మచర్యం నుంచి సన్యాసం వరకు ఎవరైనా సరే భూమిలో ఉన్న కందమూలాల్ని ఎట్లా తింటారు వాళ్ళు? తవ్వి తీసుకోవాలి. భూమిని తవ్వడం కూడా మళ్ళీ హింసే. ఈ రకంగా హింసల్లో ఉన్నప్పుడు వాళ్ళేం చేయొచ్చంటే ఇవన్నీ హింసాస్థానాలు గాబట్టి, కానీ మరి శరీరాన్ని పోషించడం అవసరం గాబట్టి, ఆయా సమయాల్లో ఎంత మాత్రం వాడికి అవసరమో అంత మాత్రం తీసుకుని, మిగిలింది వదిలిపెట్టేసాడంటే, ఇంకప్పుడు వాడు అహింసను దాని ద్వారా శారీరకమైన తపస్సుని పాటిస్తున్నట్టే లెక్క. ఈ విధంగా పాటించే అహింసలు కాక, గృహస్థికి ఇంకా సెపరేట్‌గా మళ్ళీ ముఖ్యంగా కొన్ని చెప్పబడతాయి. బ్రహ్మచర్యంలోనో, సన్యాసంలోనో, వానప్రస్థంలో ఉన్నవాళ్ళు అంత మాత్రమే తీసుకొని అక్కడికి వదిలిపెట్టేసారంటే, అది శారీరకమైన తపస్సు, అహింస. కానీ ఇంత మాత్రంతోటే గృహస్థకి సరిపోదు. మళ్ళీ గృహస్థకి అడిషనల్ రిక్వైర్మెంట్స్ విధులుంటాయి. గృహస్థ్ మెయింటైన్ చేస్తాడు వీటిని. యాక్చువల్‌గా ఒక కిచెన్ బెట్టుకొని, ఆ కిచెన్ నిండా మారణాయుధాలు బెట్టుకుంటాడు. వాడు ఇంట్లో అక్కడక్కడ చీపుర్లు, చాటలు, వాక్యూమ్ క్లీనర్‌లన్నీ బెట్టుకొని మారణాయుధాలన్నీ మెయింటైన్ జేస్తుంటాడు వాడు. బకెట్లు, జగ్గులు, సబ్బులు, డిటర్జెంట్లు, బాత్రూమ్ క్లీనర్లు మొత్తం అన్నీ మారణాయుధాలే ఉంటాయి కొంప నిండా. అటువంటప్పుడు వాడు మరి అహింసనెట్లా పాటిస్తాడు? బ్రతకాలి గదా! అంటే అవును. అందుకనేం చేయాలి? ఇదిగో దేవ, ద్విజ, గురు, ప్రాజ్ఞ పూజనలన్నీ చేస్తూ ఉండు నువ్వా. పంచశూనాలేవున్నాయో, పంచ
లేతే సర్వ ప్రహరణాయుధాలతో కూడిన ఏవైతే శూనాలు, హింసాస్థానాలున్నాయో వాటిని పెట్టుకుని నువ్వు రకరకాలుగా హింసలతో కూడిన కర్తవ్యాలు నెరవేరిస్తే నెరవేర్చావు. కానీ, నువ్వు నీ కడుపుకు తిని కూర్చున్నావంటే, ఓన్లీ పొట్ట పోషించుకోవడం కోసం అంత మాత్రమే చేసి నువ్వు వండుకొని తిని మూతి తుడుచుకొని కూర్చున్నావు, లేతే నీ వాళ్ళకి బెట్టి కూర్చున్నావంటే సరిపోదు. అందరికీ పెట్టు. నువ్వు ఆ మారణాయుధాలు, సర్వప్రహరణాయుధాలు, రుబ్బురోళ్ళు, రోకళ్ళు, గ్రైండర్లు, కత్తులు, కటార్లన్నీ బెట్టి నువ్వు వాడితే వాడావు గానీ, దానివల్ల నువ్వు అనుభవించేదేదున్నదో భోజనం ఆ రోజుకి, ఆ పూటకి, అది నువ్వు తినే కన్నా ముందు మిగిలిన వాళ్ళందరికీ పెట్టు. ఈ సర్వప్రహరణాయుధాలు వాడవలసిన అవసరం లేని బ్రహ్మచారులు, వానప్రస్థులు, సన్యాసులు, పండితులు, ప్రాజ్ఞులు, గురువులు, అతిథులు, మిగిలిన జీవాలు, కుక్కలు, పిల్లులు, కాకులు ఇవన్నీ గూడా నీ పైన ఆధారపడి ఉంటాయి భోజనానికి. వాటన్నింటికి పెట్టు. ఈ పంచశూనాలకి, ఈ హింసా స్థానాలకి వీటిని వాడుతూ నీకు వచ్చే పంచమహా పాపాలకి విరుగుడుగా, పంచమహాయజ్ఞాలుగా నువ్వు పితృయజ్ఞం, దేవయజ్ఞం, ఋషియజ్ఞం, మనుష్యయజ్ఞం, భూతయజ్ఞం అని యజ్ఞాలుగా చెయ్యి వాటిని. నువ్వు కేవలం నీ పొట్ట పోషించుకోవడం కోసం తెచ్చుకుని, వండుకొని, మింగి కూర్చోవడం గాదు. నువ్వు ఆ పనులు చేయవలసి వస్తే గూడా చేస్తూ ఉన్న సమయంలో శ్రద్ధగా, కృతజ్ఞతా బుద్ధితో చేస్తూ ముందు మిగిలిన వాళ్ళందరికీ పెట్టి నువ్వు తిన్నావంటే ఇంకప్పుడు అటువంటి హింసలతో కూడిన కర్మలు నువ్వు చేయవలసి వచ్చినా కూడా ధర్మంగా వాటిని గృహస్థాశ్రమంలో నెరవేరుస్తూ ఉండడం చేత అది అహింస అవుతుంది. అది కూడా శారీరకమైన తపస్సే అవుతుంది అని చెప్తూ ఉన్నారు. ఈ విధంగా జాగ్రత్తగా, శ్రద్ధగా ఈ తపస్సును ఆచరించవలసి వస్తుంది. తెలుసుకుని చేయవలసి వస్తుంది. తెలుసుకుని చేయవలసొస్తుంది. తెలియకుండా చేస్తే అధర్మం అవుతుంది. అందుకని మనము ప్రతిదీ విచారణ చేస్తూ ఎన్ని చోట్ల హింసలతో కూడి మనకు రోజు గడుస్తూ ఉన్నది. అటువంటప్పుడు మరి అటువంటి హింసలో నుంచి బయటపడడానికి నేనేం చేయగలను అని తెలుసుకుంటూ వెళ్ళాలి. తెలుసుకున్న తర్వాత దాన్ని ఆచరిస్తూ ఉండాలి. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. మళ్ళీ తర్వాత వాంగ్మయమైన తపస్సంటే ఏంటి అని చూస్తూ వెళ్దాము. శుభం భవతు.